నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన విడుదల రజని మాజీ మంత్రి మాజీ చిలకలూరిపేట శాసన సభ్యురాలైనటువంటి విడుదల రజనీకి టైం ఏమంత బాలేనట్లుంది. ఒకవైపు కేసులు వెంటాడుతుండగా బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తా ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో శాంతియుత ర్యాలీ అయితే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది శాంతియుత ర్యాలీ అయితే చేయడం జరిగింది. ఆ శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి హడావిడిగా వచ్చినటువంటి విడుదల రజనీకి సొంత కార్యకర్తల నుంచే సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగైతే తగిలినట్లు తెలుస్తోంది. అమ్మా నువ్వు రావద్దు చిలకలూరుపేటకు, నువ్వు చేసినటువంటి సేవ చాలు, మా చిలకలూరుపేటను వదిలే తల్లి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ముస్లింలకు నువ్వు చేసింది ఏమీ లేదు, నీ స్వలాభం చూసుకున్నావు కానీ మాకేమీ చేయలేదు. కాబట్టి నువ్వు దయచేసి ఈ ర్యాలీ నుంచి వెళ్ళిపో అని చెప్తే ఆమె ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, రజనీ వెళ్ళిపో, ఎదురు తిరుగుతున్న జనం. వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల శాంతి ర్యాలీ మధ్యలో పాల్గొన్న మాజీ మంత్రి, ఆమె పాల్గొనడంపై ముస్లిం నేతల అభ్యంతరం, వెళ్లిపోవాలని పోలీసుల ఆదేశాలు, పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదం. 2 వర్గాలుగా చీలిపోయినటువంటి ముస్లింలు. సో వీళ్ళు 2 వర్గాలుగా చీలిపోయే, ఒక వర్గమేమో విడుదల రజనీకి సపోర్ట్ గా, మరొక వర్గము విడుదల రజనీకి వ్యతిరేకంగా అయితే ర్యాలీ చేయడం జరిగింది. సో విడుదల రజనీ గారు దయచేసి మీరు చిలకలూరిపేటలో ఇక పోటీ చేయొద్దండి, మీ సేవ మాకు చాలని చెప్పి జనం అయితే ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, 2 వర్గాలుగా విడిపోయిన ముస్లింలు. పోలీసులు చెప్పినా, కొంతమంది ముస్లిం యువకులు చెప్పినా రజనీ మాత్రం ర్యాలీ నుంచి వెనుదిరిగే ప్రసక్తే లేదని మొండికేసింది. నేను వెళ్ళను, నేను ర్యాలీనే చేస్తాను అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలను పట్టించుకొని ఈమె సడన్ గా ఇప్పుడు ముస్లింల మీద ప్రేమ వచ్చేసి చిలకలూరిపేటలో ర్యాలీ అయితే పాల్గొనింది. దాన్ని గుర్తించినటువంటి వాళ్ళు, అమ్మా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మాకేమీ చేయలేదు, నువ్వు ఎమ్మెల్యేగాను మాకేం చేయలేదు, కాబట్టి మా దారిలో మేము పోతాము, దయచేసి మమ్మల్ని పట్టించుకోవద్దని చెప్పి 2 వర్గాలుగా విడిపోయి ఒక వర్గం వారు ఈమెనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెకు మద్దతు ఇచ్చేవారు ఒక వర్గము, వ్యతిరేకులు మరో వర్గంగా చీలిపోయి అనంతరం ర్యాలీని నిర్వహించారు. అప్పటి వరకు ఐక్యమత్యంగా ర్యాలీని నిర్వహించిన ముస్లింలు రజనీ ప్రవేశంతో 2 వర్గాలుగా చీలిపోవడం చూసి వైసీపీ కోరుకునేది ఇదే అంటూ రజనీపై అసహనం వ్యక్తం చేశారు. మేము ఐక్యమత్యంగా ర్యాలీ చేసుకుంటున్నాము, మధ్యలో నువ్వు పానకంలో పుడకలాగా వచ్చి మా మధ్యనే చీలిక వచ్చేలాగా చేసినందుకు ధన్యవాదాలు తల్లి. ఇలాంటి నాయకులు మాకు వద్దు, మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము, మీరు దయచేసి ఇక్కడి నుంచి పోటీ చేయొద్దండి, మీరు వేరే నియోజకవర్గం ఎంచుకోండి, మీరు ముస్లింలకు చేసింది ఏమీ లేదు, కాబట్టి మీ సేవలు ఇక చాలు అని చెప్పి సొంత పార్టీలోనే సొంత కార్యకర్తలు, సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులే విడుదల రజనీని అయితే వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో విడుదల రజనీకే టికెట్ ఇస్తాడా లేక వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తారా చూడాలి. అదేవిధంగా చిలకలూరిపేటకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ రాజశేఖర్ కూడా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ చిలకలూరిపేటలో బాగా బలహీనంగా తయారవడంతో ఈమెను నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తే మొదటి రోజే వెళ్ళి ఆ శాంతియుత ర్యాలీలో పాల్గొనడంతో 2 వర్గాలుగా అయితే చీలిపోయింది. ఒక వర్గము ససేమిరా మాకు విడుదల రజనీ వద్దు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే వక్ఫ్ బిల్లుపై ముస్లింలను నమ్మించేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్ ఏమిటో కానీ విడుదల రజనీ వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని హంగామా చేశారు. సో వక్ఫ్ బోర్డుకు మేము వ్యతిరేకం అని చెప్పి రాజ్యసభలో ఏమో సంతకాలు పెట్టేసి లోక్సభలో వ్యతిరేకించేసి వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయినాక ఇప్పుడైతే డ్రామాలు ఆడుస్తూ ఉంటే ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని నమ్మే పరిస్థితి అయితే కనబడడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.